హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు మటన్ కర్రీ వండుకుందాం చూసేయండి. ఫస్ట్‌గా స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకోవాలి. కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అది బాగా హీట్ అవ్వాలి. ఇది హీట్ అయ్యేలోపు మటన్ కర్రీ చూపిస్తాను చూసేయండి. నేనైతే అర కేజీ మటన్ తీసుకున్నాను. ఈలోపే ఆయిల్ వేడయింది. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకున్నవి వేసుకున్నాను. అవి బాగా వేగనివ్వాలి. మీ ఊర్లో కేజీ మటన్ ఎంతో కామెంట్ చేయండి. మేమైతే మటన్ కొనుక్కో అవసరం లేదు. మాకు మటన్ షాప్ ఉంది. అందుకనే మేము ఎప్పుడు పడితే అప్పుడే వండుకుంటాం. ఈలోపే ఉల్లిపాయలు వేగిపోయాయి. ఇప్పుడు టమాటీ వేసుకుందాం. టమాటీ బాగా వేపుకోవాలి. టమాటీ బాగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకొని బాగా వేగనిద్దాం. కొంచెం సేపు మూత పెట్టుకుందాం. మా ఇంట్లో మటన్ మా అమ్మాయి తినదు. మా అమ్మాయి చికెన్ మాత్రమే తింటుంది. ఈలోపే టమాటీ మగ్గిందో లేదో చూసుకుందాం. టమాటీ బాగా మగ్గిపోయింది. బాగా కలుపుకుందాం. బిర్యానీ అయితే బాగానే తింటుంది కానీ మటన్ అయితే అసలు తినదు. తర్వాత మటన్ కూడా వేసుకొని వేపుకుందాం. మటను బాగా వేగినంత వరకు కలుపుకుందాం. ఈ మటన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మాకైతే చాలా ఇష్టం. ఈ మటన్ బాగా మగ్గే వరకు మూత పెట్టుకుందాం. మటన్లో నుంచి వాటర్ బయటకు వచ్చేంత వరకు వేపుకుందాం. చూడండి, వాటర్ పైకి వచ్చింది. ఇది బాగా కలుపుకుందాం. ఇది బాగా కలుపుకొని ఇప్పుడు కొంచెం మసాలా పౌడర్ వేసుకుందాం. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వచ్చుగా. మటన్ని మసాలా అంతా బాగా పట్టే వరకు వేపుకుందాం. ఇది బాగా వేగిన తర్వాత కారం కూడా వేసుకుందాం. కారం వేసుకొని బాగా కలుపుకుందాం. ఈ మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మటన్ కూడా చాలా లేతది. చికెన్ కన్నా మటనే మంచిది తినడానికి, ఆరోగ్యానికి కూడా. ఇది బాగా వేపుకొని కొంచెం సేపు మూత పెట్టుకుందాం. కొంచెం సేపు మూత పెట్టుకున్న తర్వాత తీస్తే ఇలా వస్తుంది. వాటర్ అంతా బయటికి వస్తుంది. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకుందాం. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుందాం. నేనైతే ఒక 20 నిమిషాల తర్వాత మూత తీసి చూశాను. చాలా దగ్గరికి అయ్యింది, ఉడికిపోయింది. చాలా లేత మటన్ ఇది. అందుకే తొందరగా ఉడికింది.
మటన్ని బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకున్న తర్వాత కొంచెంసేపు మూత పెట్టుకుందాం. కొంచెం సేపు అయిన తర్వాత దగ్గరికి అయింది. బాగా కలుపుకొని ఉప్పు, కారం అన్నీ సరిపోయాయో లేదో చూసుకుందాం. అన్నీ కరెక్ట్‌గా సరిపోయాయి. బాగా టేస్ట్ చూసాను.